second Roman start చేసాం, that we will continue. Second Roman, start with the second sum. This is exercise 1C. మ్యూట్ చేయాలి. Find the length of the card intercepted by the circle x square plus y square minus 8x minus 2y minus 8 is equal to 0 on the line x plus y plus 1 is equal to 0. The question. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నిన్న చేసినట్టుగానే దీనికి కూడా సొల్యూషన్ కనిపెట్టాం. సో ఇక్కడ మనకు ఒక సర్కిల్ ఇలా ఇచ్చారనుకుందాం, అండ్ this is the card, and let us take this is center. ఎవరది? మా క్రాంతి, నువ్వు అన్మ్యూట్ చేయొద్దు, సెల్ ఫోన్ టచ్ చేయకుండా విను. నీకు నీ ఫోన్ నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది క్లాస్కు. ఓకే, సో ఈ మాదిరిగా ఉంది. మనం ఈ కార్డ్ PQ అనుకుందాం. ఇది దిస్ ఈజ్ సెంటర్ C, దిస్ ఈజ్ సే N అనుకుందాం. ఓకే, సెంటర్ ఆఫ్ ద సర్కిల్ C, కోఎఫిషియంట్ ఆఫ్ x by minus 2 అంటే 4, కోఎఫిషియంట్ ఆఫ్ y by minus 2 అంటే 1, and radius of the circle root of g square plus f square minus c square. g square అంటే 16 plus f square అంటే minus 1 minus c అంటే plus 8. This is equal to 16 plus 9 is equal to 25, that is 5. Radius is 5. That means this distance we got 5, and we got center. Let us find Cn. Small d is equal to Cn. Cn is equal to modulus of ax1 plus by1 plus c divided by root of a square plus b square. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే C41 and the line is x plus y plus 1 is equal to 0. ఫార్ములా అప్లై చేసుకుంటే x plus 4 plus 1 plus 1 divided by root of a square plus b square 1 plus 1, that's equal to 6 by root 2. ఇది small d. We got radius and distance d వచ్చింది. Now PQ is equal to length of the card. PQ is equal to 2 root of r square minus d square. ఫార్ములా అప్లై చేయొచ్చు అనుకున్నాను నిన్నటి క్లాస్లో, దాన్ని అప్లై చేస్తున్నాను. 2 root of r square అంటే 5 square minus d square అంటే 36 by 2. So this is equal to root of 25 minus 18. Yes. 25 లో నుంచి 18 పోతే
7. Therefore length of the chord is equal to 2 root 7. 2 ఉంది కదా ఇక్కడ 2 root 7 ఇది ఆన్సర్. ఓకే, నోట్ చేసేయండి అందరు. Now third sum. Find the length of the chord formed by x square plus y square is equal to a square on the line x cos alpha plus y sin alpha is equal to p. ఇది క్వశ్చన్, ఇది మీకు హోంవర్క్ చేసేయండి, ఈజీగానే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈజ్ ఫోర్త్. ఫైండ్ ది equation of the circle with center with center 2 3 and touching the line 3x minus 4y plus 1 is equal to 0. ఆంటీ క్వశ్చన్ నాకు క్లాస్ జరుగుతుంది ఆంటీ. నా క్వశ్చన్ ఏంటంటే అమ్మా, ఒకసారి డయాగ్రామ్ వేసుకుందాం. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ సెంటర్. సర్కిల్ ఇలా ఉంది, సర్కిల్ ఇలా ఉందనుకోండి. ఏందడి అది? ఈ సర్కిల్ అండ్ దిస్ సర్కిల్ ఈజ్ టచింగ్ ద లైన్. ఈ లైన్ టచ్ చేస్తాను. ఓకే, సర్కిల్ విత్ సెంటర్ 2 3. మనకేం ఇచ్చారంటే సెంటర్ ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ టచింగ్ దిస్ లైన్ అన్నారు. ఈ లైన్ ఈక్వేషన్ తెలుసు, 3x minus 4y plus 1 is equal to 0. అయితే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కావాలి. సర్కిల్ ఈక్వేషన్ 2,3 నుంచి లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటే రేడియస్ వస్తుంది. వెరీ గుడ్. సెంటర్ ఉంది కాబట్టి మనం దీన్ని కనుక్కోవచ్చు. ఓకేనా, గుడ్ ఐడియా. సో ఇప్పుడు ఏం చేస్తాను, చిన్న మార్క్ చేస్తాను. ఈ 2 3ని పైన రాస్తాను. ఇక్కడ రాసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి ఒక పర్పెండిక్యులర్ తీసుకుందాం. ఇది పర్పెండిక్యులర్. ఓకే, దిస్ ఈజ్ ఏ ఎన్ అనుకుందాం. ఇది సెంటర్ సి, ఇదేమో రేడియస్ అవుతుంది.
కాబట్టి సెంటర్ ఈజ్ ఈక్వల్ టు C23 అది మనకు ఇచ్చారు. ఓకే, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు R ఈజ్ ఈక్వల్ టు CN. CN కనుక్కోవాలంటే ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ AX1 ప్లస్ by1 plus c divided by root of a square plus b square. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది పాయింట్, అది లైన్. 2 3s are 6 minus 4 3s are 12 plus 1 divided by root of 3 square అంటే 9 plus b square అంటే 16 is equal to minus 6 plus 1 minus 5 divided by 5 is equal to 1. Therefore R is 1. Circle x minus 2 whole square plus y minus 3 whole square is equal to R square. ఇదే మనకు కావాలి సర్కిల్. దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 4 ప్లస్ 9 13 మైనస్ 1 ప్లస్ 12 is equal to 0. ఇది ఆన్సర్. ఓకే, నోట్ చేసేయండి ఇది. ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే, చేసాం. మళ్ళీ చేయను సరే. Now let us consider equation number problem number 5. Find the circle with center -3 4 and touching y-axis. Touching y-axis idamma question. Let us go for the solution. సర్కిల్ ఇలా ఉందనుకోండి, ఇలా ఉందనుకోండి సర్కిల్. ఓకే, and it is touching the y-axis. ఇలా x-axis y-axis టచింగ్ y-axis. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, సెంటర్ ఇచ్చారు. సెంటర్ ఈజ్ -3, 4. సరే, మనం తీసుకుంటే చిన్న మార్పు చేద్దాం. ఇక్కడ పెట్టుకున్నాం. సో సర్కిల్ ఇలా టచ్ చేస్తాం, ఇక్కడ టచ్ చేస్తాం. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఇది 0 0 అవుతుంది.
అప్పుడు ఈ పాయింట్కి రావాలంటే ఈ డిస్టెన్స్ -3, ఈ డిస్టెన్స్ 4 అంటే ఈ డిస్టెన్స్ ఎంత ఉండాలి? -3 అవ్వాలి. therefore center is -3, 4 and radius is equal to ఎంత? modulus of -3 that's equal to +3. okay, therefore circle equation x plus 3 whole square plus y minus 4 whole square is equal to radius square and r square. This implies expand చేసుకుంటే x square plus y square plus 6x minus 8y plus ఒక 9 క్యాన్సిల్, ఒక 16 మిగులుతుంది. 16 ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. okay, question number 7. Find the equation of tangents of the circle x square plus y square is equal to 10 at the points whose apses are R, 1. సో ఇది మనకు క్వశ్చన్. let us consider solution. సో మనకు సర్కిల్ ఇచ్చారనుకోండి, ఇలా సర్కిల్ ఉంది. సర్కిల్ ఎలా అంటే దీనికి x axis, y axis ఇలా ఉందనుకోండి. ఓకే, ఇలా ఉన్నప్పుడు దీని సెంటర్ ఏంటి అంటే center is 0, 0 and radius is √10. ఇప్పుడు ఏమడుతున్నారంటే find the equation of tangent at the points whose abscissa is 1. abscissa అంటే x coordinate. abscissa is equal to x coordinate, that's equal to 1 అని. సో x coordinate is equal to 1 అయ్యేటువంటి పాయింట్, లెట్ పాయింట్ బి P1, K అనుకుందాం. P1, K అనుకుంటే ఇప్పుడు x is equal to 1 కదా. పాయింట్ ఏమవ్వాలి? P lies on the circle. సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1 square plus k square is equal to 10. that implies k square is equal to 9. K is equal to plus or minus 3. Therefore P is 1, plus or minus 3.
Therefore tangent at P is formula S1 equal to 0. S1 ante xx1 plus yy1 is equal to 10. This is implying xx1 x into 1 plus yy1 y into 3 is equal to 10. That implies x plus or minus 3y is equal to 10. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. అంటే x plus 3y is equal to 10 and x minus 3y is equal to 10. Tangents x plus 3y is equal to 10, x minus 3y is equal to 10. ఇది ఆన్సర్. ఓకే, సో ఇక్కడ x కోఆర్డినేట్ ఇచ్చారు. x కోఆర్డినేట్ 1 అనుకున్నాం, y కోఆర్డినేట్ k అనుకున్నాం. పాయింట్ని తీసుకొచ్చి సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేసినాం. పాయింట్ తీసుకొచ్చి సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తాం, చేస్తే k వచ్చింది. పాయింట్ వచ్చింది కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ప్లేస్ టాంజెంట్ కనుక్కోండి. నోట్ చేయండి. చేస్తున్నాను. Now the third Roman. First one. If x square plus y square is equal to c square and x by a plus y by b is equal to 1, intersect at a comma b, find ab. Hence deduce the condition for the line to touch the circle. క్వశ్చన్ రాసుకున్న ఒక్క నిమిషం. ఏమో ఇప్పుడు ఏమంటే మనకు చిన్న క్వశ్చన్ ఏంటి చూద్దాం. ఒక సర్కిల్ ఇచ్చారు. సర్కిల్ ఇలా ఉందనుకోండి, ఇది సర్కిల్. తర్వాత ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఇప్పుడు ఈ లైన్, ఒక లైన్ తీసుకుందాం. ఈ లైన్ అనేటువంటిది ఇలా ఉంది. దిస్ ఈజ్ సే సెంటర్ O, దిస్ ఈజ్ సే A, దిస్ ఈజ్ B. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఇంటర్సెక్ట్ ఫామ్లో ఉంది కదా, x by a plus y by b is equal to 1. అంటే ఈ డిస్టెన్స్ a అని చెప్తారు మీరు, ఈ డిస్టెన్స్ ఏం చెప్తారు, b అని చెప్తారు. ఓకే, ఈ డిస్టెన్స్ a, దట్ డిస్టెన్స్ ఈజ్ b, అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ c. మనం ఏం చేయాలంటే, ఇఫ్ ద circle and the line intersect at a and b, then find ab అంటున్నారు. ab కనుక్కోవాలి. మనం ab కనుక్కోవాలంటే ఏం చేద్దాం, లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ కనుక్కోవాలి కదా. సో లెట్ us find center C
సెంటర్ ఓ అనుకున్నాం కదా మనం ఇప్పుడు. సెంటర్ ఓ 0 0 లైన్ ఈజ్ ఈక్వల్ టు బిఎక్స్ ప్లస్ ఏవై మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0. ఎల్సిఎం కట్టాను. ఓకే, and then perpendicular distance from center to the line. Perpendicular distance from O 0 0 to bx plus ay minus ab equal to 0 is, దీన్ని మనం d అనుకుంటామా. d is equal to modulus of ax1 plus by1 plus c divided by root of a square plus b square. This is equal to modulus of 0 plus 0 minus ab by root of a square plus b నీదే square. ఇల్లు ఏమన్నది? మా మ్యూట్ చేసుకోండి. సో this is equal to ab by root of a square plus b square. ఇది d, and radius r is equal to c. Therefore length of the chord ab is equal to 2 root of r square minus d square is a formula, that is 2 root of c square minus a square b square by a square plus b square. ఇది length of the chord. ఓకే, సో లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఇది. ఇంకది కాపండి. నెక్స్ట్, ఇఫ్ ద లైన్ టచ్ ద సర్కిల్, దెన్ ఈ లైను వచ్చి సర్కిల్ను టచ్ చేస్తే అప్పుడు ఏబీ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందిగా. ఇంకా టచింగ్ లైన్ అయినప్పుడు ఇలా టచ్ చేస్తే అప్పుడు ఏబీ లెంగ్త్ ఏం కావాలి? 0 కావాలి. ఓకేనా? టచ్ చేస్తే ఏబీ లెంగ్త్ 0 అయిపోతుంది. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే అది సింప్లైస్ 2 రూట్ ఆఫ్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇదంతా కూడా 0 అయిపోవాలి. అంటే లోపల ఉండే 0 కావాలి. దట్ ఇంప్లైస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సినటువంటి కండిషన్. నోట్ చేయండి. ఇవన్నీ అప్పుడప్పుడు ఆబ్జెక్టివ్ అడుగుతుంటారు. Now the second question. The line y is equal to mx plus c and the circle x square plus y square is equal to c square a square intersect at a and b if AB is equal to 2 lambda, show that c square is equal to 1 plus m square into a square minus lambda square. ఇది పూయం. సొల్యూషన్. క్వశ్చన్ ఏంటి అంటే, ఒక సర్కిల్ ఉందనుకోండి. ఇది సర్కిల్.
ఇది సర్కిల్. సర్కిల్ ఉంది అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే ఒక లైన్ y = mx + c అనేటువంటి లైన్ ఇలా ఉందనుకోండి. ఇది y = mx + c లైన్. సర్కిల్ను AB దగ్గర కట్ చేస్తూ ఉంది. దీన్ని A దగ్గర, దీన్ని B దగ్గర కట్ చేస్తుంది అనుకోండి. AB = 2λ ఇచ్చారు. అయితే ఇది మనం ప్రూవ్ చేయాలి. ఈ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ మనం ఏం తీసుకుందాం, 0 0 తీసుకుందాం. ఓకే, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ A, స్మాల్ a. సెంటర్ 0 0 and cube over them. Radius is equal to small r is equal to small a. Line y is equal to mx plus c. Length of the chord, length of the chord AB is equal to మనకున్న ఫార్ములా 2√r² - d². r అంటే తెలుసు, d కనుక్కోవాలి. d is equal to modulus of c/√1 + m². ఆరిజిన్ నుంచి ఈ లైన్ మీదకి డిస్టెన్స్ వేసాం, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. is equal to 2√r² అంటే a² minus d² అంటే c²/1 + m². కానీ AB = m ఇచ్చారు, 2λ ఇచ్చారు. 2 క్యాన్సల్, బోత్ సైడ్స్ స్క్వేర్. స్క్వేర్ చేస్తే λ² is equal to a² - c²/1 + m². ఓకే, మనకి ఏం కావాలి, c² కావాలి. c²/1 + m² is equal to, దీన్ని తీసుకురండి, a² - λ². సో దిస్ ఇంప్లైస్ c² is equal to 1 + m² into a² - λ². ఇది మనం ప్రూవ్ చేయాల్సినట్టు. ఒక సింగిల్ స్టార్ పెట్టినాం, అది అడుగుతా కానీ చాలా తక్కువ. నోట్ చేయండి. Consider the next sum. Third sum. Find the equation of the circle. Find the equation of the circle with the center -2 3 -2 3, cutting a chord, length 2 units on (3x + 4y + 4 is equal to 0. ఇదమ్మా క్వశ్చన్.
ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటి ఒకసారి చూద్దాం. డయాగ్రామ్ వేసుకుందాం. ఇది సర్కిల్ ఇలా ఉందనుకోండి, ఇలా సర్కిల్ ఉంది. ఓకే, ఒక కార్డ్ ఇచ్చారు మనకు. ఇది కార్డ్, ఇది సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది సెంటర్ నుంచి రేడియస్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ -2, 3 అన్నారు. -2, 3 అన్నారు. ఈ లైన్ ఈక్వేషన్ ఇచ్చారు. లైన్ ఈక్వేషన్ ఏంటంటే ఇలా తీసుకుంటే 3x + 4y + 4 = 0. ఇంకా కటింగ్ ఏ కార్డ్ ఆఫ్ లెంగ్త్ 2 యూనిట్స్ అన్నారు. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఈ ఏబి డిస్టెన్స్ ఎంత అంటే 2 అని. ఏబి డిస్టెన్స్ 2 అయితే ఇది మనం ఎన్ అనుకుందాం. ఎన్బి ఎంత అవుతుంది? ఎన్బి 1 అవుతుందా? 1 అవుతుంది. కరెక్ట్, 1 అవుతుంది. ఇప్పుడు మనకు ఏమి కావాలి? Radius కావాలి. రేడియస్ కావాలి. ఈ సిఎన్ కనుక్కోవడం వచ్చా? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ Yes, టు sir. లైన్ Yes, sir. ఇది 1 తెలుసు. పైథాగరస్ థీరం వేస్తే రేడియస్ వస్తుంది. రేడియస్ వస్తే సెంటర్ రేడియస్ నుంచి సర్కిల్ కనుక్కోవచ్చు. ఓకేనా, చేద్దాం మరి. సో సెంటర్ సి -2, 3. ఓకే, లైన్ 3x + 4y + 4 = 0. So Cn is equal to modulus of formula ax1 + by1 + c divided by root of a square + b square. ఈ ఫార్ములా అప్లై చేస్తే modulus of ఈ పాయింట్ ఆ లైన్ 3 × -2 -6 + 4 × 3 12 + 4 divided by root of a square + b square. So is equal to modulus 10/5 is equal to 2. అంటే మనకు వచ్చినది Cn వచ్చింది. Cn is equal to 2 వచ్చింది. ఓకేనా. ఆల్సో AB is equal to 2 implies NB is equal to AB divided by 2 is 1. In triangle CNB CB square is equal to Cn square plus NB square. So this is equal to Cn square అంటే 2 square plus NB square అంటే 1 square is equal to 5. CB square, CB is equal to radius కదా, కాబట్టి r square వచ్చింది. Therefore circle x plus 2 whole square plus y minus 3 whole square is equal to r square అంటే 5 పెట్టాలి, 5 square పెట్టకూడదు. ఓకే, సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటే x square plus y square plus 4x minus 6y plus 4 plus 9 13 minus 5 plus 13 minus 5 8 కదా, plus 8 is equal to 0. ఇది మనకు కావాల్సినటువంటి సర్కిల్ ఈక్వేషన్. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. ఇవన్నీ కూడా ఒకటే మోడలే. ఏమంటే ఒకసారి సెంటర్ రేడియస్ ఇచ్చి ఒకసారి లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ కనుక్కోండి, నీ లెంగ్త్ ఆఫ్ కార్డ్ ఇచ్చి సర్కిల్ కనుక్కోండి అట్లా అడుగుతుంటారు. దీనికి కూడా సింగిల్ స్టార్ పెడతాం. నోట్ చేసేయండి.
తీసేస్తున్నాను. ఫోర్త్ సమ్ మీకు హోంవర్క్ అమ్మా. tangent, find the tangent and normal at 3, 2 to the circle x square plus y square minus x minus 3y plus 4 is equal to 0 in the question. దీనికి ఆన్సర్ ఏమొస్తుందంటే 5x plus y minus 17 equal to 0, x minus 5y plus 7 equal to 0. అది రావాలి. ఓకే, తర్వాత 6th question. Prove that the tangent at 3, minus 2 of the circle x square plus y square is equal to 13 touches the circle x square plus y square plus 2x minus 10y minus 26 is equal to 0 and find its point of contact. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చేయాలి మీరు చెప్పాలి నాకు ఆన్సర్. చూడండి, మనకి ఏమంటున్నారంటే ఒక సర్కిల్ ఇచ్చినారు అనుకుందాం. ఇట్లా ఉందనుకోండి సర్కిల్, ఇది సర్కిల్. ఓకే, ఈ సర్కిల్కు ఒకానొక పాయింట్ దగ్గర డ్రా చేసిన ట్యాంజెంట్, ఇలా ట్యాంజెంట్ డ్రా చేసాం అనుకుందాం. అయితే ఇది ఇంకొక సర్కిల్ని కూడా టచ్ చేస్తుంది అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు దీని ఈక్వేషన్ ఏం తీసుకుందామంటే x square plus y square is equal to 13. ఈ సర్కిల్కు ఈ పాయింట్ దగ్గర, ఏ పాయింట్ ఇది 3 minus 2, ఇది p అనుకోండి, దిస్ ఈజ్ 3 minus 2. ఈ పాయింట్ దగ్గర డ్రా చేసినటువంటి ఈ ట్యాంజెంట్ ఈ సర్కిల్ని కూడా టచ్ చేస్తుంది అని ప్రూవ్ చేయాలి. ఈ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 10y మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని టచ్ చేస్తుంది అని ప్రూవ్ చేయాలి. ఎక్కడ? క్యూ అనుకోండి. ఈ పాయింట్ కూడా కనుక్కోవాలి, క్యూ ఏమిటి అని అడిగారు. ఓకేనా? ఈ సర్కిల్కు ఈ పీ పాయింట్ దగ్గర ఈ టాంజెంట్ ఎట్లా కనుక్కుంటారు? ఫార్ములా S1 ఈజ్ ఈక్వల్ టు
జీరో. సార్ టాంజెంట్ ఈక్వేషన్ టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కొని ఏం చేస్తారు, దీనికి సార్ సెకండ్ సర్కిల్ సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సెకండ్ సర్కిల్లో సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కొని డిస్టెన్స్ దట్ ఈస్ ఈక్వల్ టు Radius కి equal. రేడియస్ అని ప్రూవ్ చేయగలిగితే అప్పుడు ఇది దీన్ని టచ్ చేస్తుంది అని చెప్పొచ్చు. మరి పాయింట్ క్యూ ఎట్లా వస్తుంది, పాయింట్ క్యూ ఎట్లా వస్తుంది, పాయింట్ క్యూ ఎట్లా వస్తుంది? పాయింట్ క్యూ అనేటువంటిది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులరే కదా. ఈ సెంటర్ నుంచి ఈ టాంజెంట్ మీదకి ఫుట్ వేస్తే వచ్చేటువంటిదే పాయింట్. అర్థమైందా? ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ వేద్దామా ఫార్ములా, h మైనస్ x1 by a ఈక్వల్ టు k మైనస్ y1 by b ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ax1 ప్లస్ b1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తే ఫుట్ వచ్చేస్తుంది. దాంతో మనం క్యూ పాయింట్ కనుక్కోవచ్చు. అర్థమైంది అందరికీ? సో మొట్టమొదట ఏం చేస్తామంటే టాంజెంట్ అట్ 3 మైనస్ 2 టు సర్కిల్ ఏంటిది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 ఈజ్ s1 ఈజ్ ఈక్వల్ టు 0. ఫార్ములా ప్రకారం ఏం కావాలి, 3x మైనస్ 2y x1 ప్లస్ y1 ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. టాంజెంట్ వచ్చేసింది మనకు, అంటే దీని ఈక్వేషన్ వచ్చేసింది. ఏంటిది 3x మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 13 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, సి ఎస్ డాష్ అనుకుందామా. ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 10y మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి సెంటర్ సి అనుకుందాం. సి ఏంటి, -1, 5. రేడియస్ ఏమిటి, √1 ప్లస్ 25 ప్లస్ 26 అంటే అంత, ఇది √52 √52. ఓకే, ఇప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి కదా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సి -1 5 టు ఎక్కడికి 3x మైనస్ 2y మైనస్ 13 ఈక్వల్ టు 0కు. అది సిక్యూ. సిక్యూ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్, ఫార్ములా తెలుసుకుందాం, డైరెక్ట్ వేస్తాం. -1 ఇంటూ 3 -3 ప్లస్ 5 ఇంటూ -2 -10 మైనస్ 13 డివైడెడ్ బై √a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ఎంత వచ్చింది, 26 బై √13 వచ్చింది. 26 బై √13 సిక్యూ. 26 బై √13 అంటే 2√13, ఇది 2 ఇంటూ 13 కదా, కాబట్టి 2√13 వచ్చింది. ఏంటది సిక్యూ. రేడియస్ ఎంత, 2√13. చూడండి ఇది కూడా 2√13, √52 అంటే 2√13 కదా. therefore the line touches the circle. the line ఏం లైన్ అది, 3x మైనస్ 2y మైనస్ 13 ఈక్వల్ టు 0 touches the circle. touches the circle. దీనికి పేరు పెడదామా, ఎస్ డాష్. సర్కిల్ ఎస్ డాష్ ఈక్వల్ 0.
నెక్స్ట్ క్యూ కనుక్కోవాలి. క్యూ కనుక్కోవాలంటే పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఓకే, ఇంతవరకు తీసేద్దాం. క్యూ క్యూ హెచ్ కామా కే అనుకుంటే ఈజ్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఫ్రమ్ సి -1, 5 to ఏ లైన్ మీదకి 3x - 2y - 13 = 0. This implies మా డైరెక్ట్గా వాల్యూ వేసాను నేను. h - x1 బై రాస్తున్నాను నేను. h - x1 బై a is equal to k - y1 by b is equal to minus of ax1. అంటే ఏం చేయాలా, దీన్ని తీసుకుని దానిలో పెట్టాలి. -3 -10 -13 divided by a square plus b square 9 plus 4 is equal to ఇదంతా ఇది 26/13 that implies ఈ ఫస్ట్ది లాస్ట్ది ఈక్వల్ చేద్దాం. h + 1/3 = అంటే h is equal to 6 - 1 5 and k is equal to ఇక్కడ నుంచి -4 + 5 1. therefore q is equal to hk అనుకున్నాం కదా, 5, 1. ఇది ఆన్సర్. ఓకే, నోట్ చేయండి ఇంకా. సో దీంతో టైం కూడా అయిపోయింది. with this we stop this class and continue in the tomorrow's class. ఇది నోట్ చేసుకున్నాం అందరు త్వరగా.